2 విరుద్ధ భావజాలం కలిగినటువంటి సంస్థలు. అంటే కమ్యూనిస్ట్, వామపక్ష భావజాలము, రైటిస్ట్, భారతీయ జనతా పార్టీ భావజాలం. ఈ రెండిటి మధ్య చాలా వైరుధ్యమైనటువంటి అభిప్రాయాలు అనేటువంటిది ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు కమ్యూనిస్టులు, వామపక్షాలు చెప్పేది ఏంటంటే గతంలో చరిత్రలోకి వెళ్ళినప్పుడు వర్గ పోరాటాలు అనేటువంటి చాలా కీలకమైనవి. వర్గ పోరాటమే మొత్తం మానవాళి చరిత్ర అంటనని 2 వర్గాల మధ్య దోపిడీ వర్గం, దోపిడీకి గురయ్యేటువంటి వర్గం మధ్య వర్గ పోరాటం నిరంతరం కొనసాగుతున్నట్టని చెప్తుంటే, మరో ఈ రైటిస్ట్ పొలిటికల్ పార్టీ చెప్పేదంటే గతం ఎంతో ఘనకీర్తి కలిగినటువంటిది. గ్లోరిఫికేషన్ ఆఫ్ ది పాస్ట్. గతంలోనే మనం అన్ని శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానం అంతా కూడా గతంలోనే ఉంది. మన వేదాల్లో ఉంది. కాబట్టి భారతీయ సంస్కృతి, సాంప్రదాయము అనేటువంటి భావజాలాన్ని పట్ల ఇదొకటి హైలైట్ చేస్తున్న